Hi, this is Raj Satish Babu, Doctors Medical Academy, Khammam. Sir, మరి మనకి జూన్ 14th యాక్చువల్గా నీట్ 2025 రిజల్ట్స్ రావాలి. బట్ ఆల్రెడీ బ్రేక్ పడిన విషయం మీకు తెలుసు. జూన్ 2nd హియరింగ్ ఉందని. సో డెఫినెట్గా నాకు తెలిసి జూన్ 2nd హియరింగ్ అయిన తర్వాత కూడా ఓన్లీ 7,000-8,000 పీపుల్ కోసం 23 lakh పీపుల్ రిజల్ట్ ఆపడం అనేది భావ్యం కాదు. కాబట్టి సో మీ రిజల్ట్స్ ఇచ్చుకోవచ్చు అనే ప్రకటన అయితే రావచ్చు. అయితే మరి ఆ 7,000-8,000 స్టూడెంట్స్ సంగతి ఏంటి అనేది అయితే ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు. మరి ఎన్టీఏ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? సరే, వాళ్ళందరికీ మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ పెట్టాలి అంటే కనుక జనరల్గా అయితే అదే రేంజ్లో పేపర్ వస్తూ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఈసారి వచ్చిన పేపర్ చాలా డిఫికల్ట్ పేపర్. మరి అదే డిఫికల్ట్ పేపర్ మళ్ళీ పెడతారా? పెట్టినా సరే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు వరకు ఫస్ట్ టైం రాసిన వాళ్ళు ఆ డిఫికల్ట్ లెవెల్ని ప్రిపేర్ అయిపోలేదు. ఇప్పుడు రాసేవాళ్ళు ఆల్రెడీ డిఫికల్ట్గా వచ్చింది కాబట్టి ఆ లెవెల్లో ప్రిపేర్ అయిపోతే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. లేదు, ఆల్రెడీ మార్క్స్ ఎట్లయితే వచ్చాయో అదే ప్రపోర్షనేట్గా ఆ టోటల్లో వేయండి అంటారా అంటే కూడా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఫస్ట్ వాళ్ళు బయాలజీ ముట్టుకుండొచ్చు. బయాలజీలో 360కి 300 వచ్చాయనుకోండి. సో అదే ప్రపోర్షనేట్ రేషియోలో అంటే కనుక డెఫినెట్గా మళ్ళీ వాళ్ళకి 680, 670 అలా రావచ్చు. దానివల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండడమే కాదు, మిగతా వాళ్ళ లైఫ్లు కూడా వెనక్కి పోయే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మరి ఏం చేస్తారు వాళ్ళ 7,000-8,000 స్టూడెంట్స్ గురించి ఏం చేస్తారు? బెటర్ థింగ్ ఏంటి అంటే నాకు తెలిసి ప్రపోర్షనేట్ వేయడం కన్నా కూడా మళ్ళీ రీనీట్ అదే లెవెల్లో కండక్ట్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా ఉంటుందనేది నా యొక్క ఒపీనియన్. మరి మిగతా రీనీట్ పెట్టాలి అంటే సార్ మళ్ళీ వాళ్ళకి రీనీట్ పెట్టాలంటే వాళ్ళకి టైం ఇవ్వాలి, మళ్ళీ దిద్దాలి, ఏం అవసరం లేదు. జూన్ 2nd కనుక వాళ్ళు నిజంగా డెసిషన్ తీసుకుంటే కనుక ఒక 1 week టైం ఇచ్చినా జూన్ 9th ఎగ్జామ్ పెట్టినా మళ్ళీ ఆటోమేటిక్గా అందరితో పాటు జూన్ 14th రిజల్ట్స్ ఇవ్వచ్చు అనేది నా ఒపీనియన్. అంటే ఒకసారి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మొన్న ఎఫ్సెట్ రిజల్ట్స్ వచ్చాయి, తెలంగాణ ఎఫ్సెట్ రిజల్ట్స్ వచ్చాయి. సో మనకి స్టేట్ 49th ర్యాంక్ అండ్ స్టేట్ 98th ర్యాంక్ వచ్చాయి. అండ్ ఎస్పెషల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ రెస్ట్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ మొత్తం మీద కూడా మనమే స్టేట్ ఫస్ట్. సో టాప్ 100 లోపు 3 స్టూడెంట్స్కి వస్తే మొత్తం తెలంగాణ మొత్తం మీద రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ 2 డిఎంఏ ఖమ్మం స్టూడెంట్స్ అండ్ ఎస్పెషల్లీ స్టేట్ ఫస్ట్ మార్క్ మనకు వచ్చింది. అండ్ అలానే డెఫినెట్గా మీకు నీట్ 2025 రిజల్ట్ కూడా ఇలానే రిఫ్లెక్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే సార్ మా టాపర్స్ ఎవరు రాయలేదు ఎఫ్సెట్, అదే కాన్సన్ట్రేటెడ్ ఆన్ నీట్ అని చెప్తారు. ఆ రూల్ అందరికీ వర్తిస్తుందండి. మా కాలేజీలో కూడా అందరూ ఎవరు రాయలేదు. సో అక్కడ కూడా ఎలా అయితే పర్సంటేజ్ ఆఫ్ టాపర్స్ రాశారు, ఇక్కడ కూడా అంతే రాశారు. కాబట్టి సో ఎనీవే, సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు షేర్ విత్ యూ దిస్ వన్. అండ్ దిస్ ఇస్ అవర్ ఎఫ్సెట్ రిజల్ట్. సో స్టేట్ 49th, ఖమ్మం ఫస్ట్, స్టేట్ 98th ర్యాంక్ అండ్ అవుట్ బిలో 500 we are having 9 students. Below 500 we are having 9 students. No institute in Telangana, rest of Hyderabad having below 500 as 9 students. అంటే ఒక టాప్ 100లోనే కాదు, బిలో 500 తీసుకున్నా, బిలో 1000 తీసుకున్నా, వీఆర్ ఎట్ ద టాప్. సరే, అది పోతే రెండో మనకి లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కళ్ళకి కూడా 90% స్టూడెంట్స్కి లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా? ఒకటి రీజన్ ఏంటి అంటే అసలు ఎక్కడ కట్ ఆఫ్ అవుతుందో తెలియదు, నాకు సీట్ వస్తుందా రాదా తెలియదు, లాంగ్ టర్మ్ ముందు ఎందుకు జాయిన్ కావాలి? రెండోది, ఈసారిలా 2025 పేపర్లానే 2026 పేపర్ కూడా వస్తే నా పరిస్థితి ఏంటి? ఇవన్నీ క్వశ్చన్స్ వెంటాడుతూ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మీ కేటగిరీ కట్ ఆఫ్ కంటే 80 మార్క్స్ మీకు తక్కువ వచ్చినట్లయితే, అంటే 70 తక్కువ వచ్చినా, 60 తక్కువ వచ్చినా, 50 తక్కువ వచ్చినా, అప్ టు 80 మార్క్స్ తక్కువ వచ్చినట్టయితే షూర్లీ యూ విల్ గెట్ మెడికల్ సీట్. అది ఫస్ట్ పాయింట్ అంటే ఇన్ మై వ్యూ. అండ్ రెండోది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా కూడా 100 మార్క్స్
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 502, 402 మార్క్స్ వచ్చాయనుకోండి, 100 మార్క్స్ కన్నా తక్కువ, అంటే 100 కన్నా కూడా వేరియేషన్ ఎక్కువ ఉంటే, అంటే 110 వేరియేషన్, 402 కన్నా తక్కువ అంటే 400, 390, 380 ఫర్ ఓపెన్ స్టూడెంట్, డెఫినెట్గా మీకు మెడికల్ సీట్ 99% రాదు. కాబట్టి యూ కెన్ గో ఫర్ లాంగ్ టర్మ్. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, విన్నారు కదా, మీ కట్ ఆఫ్ హెచ్ అయితే H-8 అంటే 502 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనుకుంటే దానికంటే 80 మార్క్స్ తక్కువ, అంటే 422 కన్నా ఎక్కువ వస్తే కనుక డెఫినెట్గా మీకు మెడికల్ సీట్ వస్తుంది. అలానే 100 కంటే వేరియేషన్ ఎక్కువ ఉంది అంటే 402 కంటే మీకు తక్కువ వచ్చాయి మార్క్స్, డెఫినెట్గా మీకు రాదు. ఇది నా వ్యూ. కాబట్టి వీళ్ళు డెసిషన్ తీసేసుకోవచ్చు. ఇక 80 to 100 మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి సార్, అది మీ ఇష్టం. ఒకటి వస్తుందో రాదన్న డౌట్ ఉంది, లేదా లాస్ట్ కాలేజ్ వస్తుంది అన్న డౌట్ ఉంది అనుకోండి, ఇమీడియట్గా లాంగ్ టర్మ్ జాయిన్ అయిపోండి. ఒకవేళ మంచి కాలేజ్ వచ్చింది, లేదు మెడికల్ సీట్ వస్తే చాలు అనుకున్నారు అనుకోండి, ఏమవుతుందో 2 months తర్వాత మీరు వెళ్ళచ్చు. ఆ ప్రపోర్షనేట్గా ఫీ హాస్టల్ మందం తీసుకుంటారు, తర్వాత యూ క్యాన్ జాయిన్ ఇన్ ఎంబీబీఎస్. బట్ ఆ 2 months టైం అయితే మనకి రాదు కదా. మనీ ఈజ్ నాట్ ద మ్యాటర్, బట్ టైమ్ ఈజ్ ద మ్యాటర్. సో కాబట్టి 80 to 100 అనేవాళ్ళు మీరే జడ్జ్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. ఇది ఎవరు తీసుకోవాలి లాంగ్ టర్మ్ అనే వాళ్ళకి నా యొక్క సజెషన్. ఇంకోటి సార్, పేపర్ హార్డ్ వస్తే ఏంటి, ఈజీ వస్తే ఏంటి, కాంపిటీషన్ ఇస్ ఇంపార్టెంట్ కదా. మళ్ళీ హార్డే రానియండి, ఏమవుతుంది, 10 క్వశ్చన్లు తీసేయి, దాంట్లో 10 క్వశ్చన్, దాంట్లో 10 క్వశ్చన్, దాంట్లో 10 క్వశ్చన్ తీసేయి, 40 క్వశ్చన్లు తీసేయి, 44 120 మార్కులు తీసేయి, 720కి 120 పోతే ఎంత, 560 అనుకో. సో 560కి నీకు 540, 500 వచ్చినా మెడికల్ సీట్ వస్తుంది కదా, అంత హార్డ్ వచ్చినప్పుడు. కాబట్టి దాని గురించి అసలు ఆలోచించకండి. ఎలాగైతే లాస్ట్కి ప్రిపేర్ అయ్యారో అదే విధంగా ప్రిపేర్ అవ్వండి. అవి మెనీ టైమ్స్ ప్రిపేర్ అయిన తర్వాత యూ గో ఫర్ లెవెల్ 3, అంటే లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2 బాగా ప్రిపేర్ అయిన తర్వాత లెవెల్ 3 వదిలేయకుండా అవి కూడా పట్టుకోండి. అంతకంటే ఎక్కువ తేడా ఏమి చేయాల్సిన అవసరం లేదు. మరి అవన్నీ ప్రిపేర్ కావాలంటే డెఫినెట్గా ఎర్లీగానే మీరు జాయిన్ కావాలి. అందుకనే మనం June 2 నుంచి మన కాలేజీలో అయితే డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం అయితే మనం కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం లాంగ్ టర్మ్ వాళ్ళకి కూడా. సో యూఆర్ వెల్కమ్. ఇకపోతే సార్, నేను ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి అకాడమీ వాళ్ళు లేదా ప్రతి కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి నాకు 30 సీట్లు వస్తున్నాయి, 50 వస్తున్నాయి, 60 వస్తున్నాయి, 70 వస్తున్నాయి. ఉన్నది 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, 50 మందికి వస్తుంది. 5గురికి కూడా రాదు, 50 మందికి వస్తుంది అట. కాబట్టి వాళ్ళ పాంప్లెట్స్లో కూడా నేను చాలామంది గమనించాను. పాంప్లెట్స్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పాంప్లెట్స్, లేదా వాళ్ళ దగ్గర కాలేజ్ చదువుకొని బయట లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళ స్టూడెంట్స్, లేదా ఎక్కడో అదర్ స్టేట్స్లో చదివి వాళ్ళ స్టూడెంట్స్, వీళ్ళందరి నేమ్స్ కూడా పాంప్లెట్స్లో వేస్తూ ఉంటారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని గుప్తూ ఉంటారు. అమ్మో చాలా మందికి వచ్చేసినా అని అనుకుంటూ ఉంటారు. దాంట్లో ఏ కేటగిరీ ఉంటుంది, బి కేటగిరీ ఉంటుంది, సి కేటగిరీ ఉంటుంది, బీడీఎస్ ఉంటుంది, బిహెచ్ఎంఎస్ ఉంటుంది, ఏజీబీఎస్ అన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు, ఎందుకంటే లాంగ్ టర్మ్ అంటేనే రిపిటేషన్. సో లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ 1 year మనం త్యాగం చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా స్టెప్ తీసుకోండి. ఏదైనా, నా కాలేజ్ అయినా ఏ కాలేజ్ అయినా సరే, వాళ్ళు ఏదైతే చెప్పారో లాస్ట్ ఇయర్ రిజల్ట్ 2024 రిజల్టే తీసుకుందాం. 2024లో నేను 108 మందికి చెప్పాను. 108 మంది చూస్తారు కదా, మీ ఇష్టమైన ర్యాండమ్గా ఒక 4 పేరు సెలెక్ట్ చేసుకోండి. సార్ మీ కాలేజీలో జాయిన్ అవ్వాలంది, బట్ నాకు కాన్ఫిడెన్స్ కలగాలి అంటే ఏదో ఒక 4 నేమ్స్ నేను చెప్తాను సార్, ఆ 4 ఫోన్ నెంబర్లు ఇవ్వండి సార్ అని తీసుకొని పర్లేదు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్సే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు, పేరెంట్స్తో మాట్లాడితే. ఆ 4 ఫోన్ నెంబర్లు తీసుకోండి, పేరెంట్స్తో మాట్లాడండి. సార్ మీరు ఈ కాలేజీని చదివించారా అని అడగండి, మీరు ఏ కాలేజ్ చదివించారా అని అడగండి. అప్పుడు బయటపడతారు అసలు ఏ కాలేజ్ నిజమైన అసలు కాలేజా, ఇది చెప్పాలనేది వాళ్ళకి అర్థం కాక అది బయట. సో కాబట్టి ఏదైనా 4 స్టూడెంట్స్ ర్యాండమ్గా మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి, సార్ ఎలా ఉంది ఫీడ్బ్యాక్ తీసుకోండి. సార్ బాటనీ సార్ బాగా చెప్తారా, లేదా ఫిజిక్స్ సార్ బాగా చెప్తారా, సార్ పేరు చెప్పగలరా అని, ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ 4 స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని నిజంగా వాళ్ళ కాలేజీకి సంబంధించిన వాళ్ళ లేదా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నా కాలేజ్ అయినా సరే నన్ను అడగండి, నేను మీ ఇష్టమైన 4 నెంబర్లు అడగండి, నేను ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తాను. కావాలంటే ఇన్స్టిట్యూట్ అంటే అడ్రస్ కూడా ఇచ్చేస్తాను, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనది నిజాయితీ రిజల్ట్ కాబట్టి. అండ్ ఆన్లైన్ అంటారు, ఆన్లైన్ రిజల్ట్, ఆన్లైన్ ఇవన్నీ కూడా మాదైతే ఆఫ్లైన్, అంటే మా క్లాస్ రూమ్లో ఉండి మొత్తం టోటల్ పీరియడ్ మా దగ్గర ఉండి
విన్న స్టూడెంట్స్ రిజల్ట్ మాత్రమే. కాబట్టి ఆన్లైన్ అనేది 100 మంది దగ్గర ఆన్లైన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ద ఇంపార్టెంట్. దట్ షుడ్ బి మెన్షన్. ఆన్లైన్ అని మెన్షన్ చేస్తే ఇట్స్ ఓకే. సో కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకో రిస్క్ తీసుకోవద్దు. కాబట్టి సో అలా ఎవరైతే ఫ్రాడ్గా పబ్లిసిటీ చేస్తున్నారో దయచేసి వాళ్ళకి దూరంగా ఉండండి. నెక్స్ట్ ఇక పోతే మనకి క్వార్టర్ ప్రోగ్రామ్. ఈ సంవత్సరం నుంచి మనం 9th క్లాస్ అంటే 8th క్లాస్ అయిపోయిన పిల్లలకి ఓన్లీ 30 స్టూడెంట్స్ మాత్రమే తీసుకొని 9th క్లాస్ 10th 11th 12th ఈ 4 ఇయర్స్ నా దగ్గర ఉంచుకొని 9th క్లాస్ నుంచే నీట్ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం 10th అయ్యేసరికల్లా బయాలజీ మొత్తం అయిపోతుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ పార్షియల్గా అయిపోతుంది. సో 11th 12th వచ్చేసరికి ఆ బయాలజీ టైం కూడా దే కెన్ షిఫ్ట్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. బట్ డెఫినెట్గా దే విల్ గెట్ ఎంసీట్ అనేది చేస్తుంది. అండ్ బేసిక్ కూడా ఇక్కడ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్లాన్డ్గా మనం 9th 10th 11th 12th అనేది చేస్తున్నాం. దట్టు ఓన్లీ 30 స్టూడెంట్స్నే తీసుకుంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక ఆఫర్ కూడా, అంటే స్టార్టింగ్ కాబట్టి ఒక ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఎవరైతే 8th క్లాస్ అయిపోయిన వాళ్ళకి ఒక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం 50 మార్కులు. దట్ ఈస్ ఓన్లీ ఆన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆఫ్ 8th క్లాస్ స్టేట్ బుక్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓన్లీ 50 మినిట్స్. ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయి అన్ని ఇంటూ 2000 కన్సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్క్స్ వచ్చాయి అనుకోండి, 50 into 2000 1 lakh రూపీస్ మీకు కన్సెషన్ వస్తుంది. 30 వచ్చాయి అనుకోండి 60,000 రూపీస్ కన్సెషన్ వస్తుంది కోచింగ్ ఫీలో. కాబట్టి సో త్వరపడి మీ బ్రదర్స్ ఉండొచ్చు, మీ ఇన్మేట్స్ ఉండొచ్చు, మీ పక్కింటి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి చేయండి. ఎందుకంటే ఏం లేదు, మా ప్రయత్నం ఏంటి అంటే ఎయిమ్స్ అనేది రావాలి. వీళ్ళకి 1 more year వేస్ట్ కావద్దు. ఎందుకంటే లైఫ్లో ఇందాక చెప్పినట్టు టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అది మెడికల్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సో వాళ్ళు లాంగ్ టర్మ్ పోవద్దు. అలానే ఎయిమ్స్ అనే టార్గెట్ పెట్టుకొని మనం కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ బై ద టీచర్స్, ఇట్ ఈస్ బై లెక్చరర్స్. ఓకే, సో ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. This is Rayal Satish Babu, Darts Medical Academy.